Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 29వ శ్లోకము. శ్రీ భగవానువాచ సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం నహి నస్త్యాత్మ నాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఈ శ్లోకమునకు భావము ఎలా అనగా, సమస్త ప్రాణులందును బాగుగా ప్రకాశించునట్టి పరమాత్మను సమముగా వ్యాపించి ఉన్నట్లు చూచుచు మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమ గతిని మోక్షమును పొందుచున్నాడు. సమం సర్వత్ర సమవస్థితం అను 3 పదములను ప్రయోగించుట వలన భగవంతుడు సమానముగా వర్తించుచున్నారనియు, సర్వత్రా వర్తించుచున్నారనియు, బాగుగా వర్తించుచున్నారనియు తెలియచున్నది. ఈ ప్రకారముగా పరమాత్మను సమస్త ప్రాణులందును సమముగా చూచువాడు ఆ పరమాత్మను ప్రయత్నపూర్వకముగా ఎట్లయినను తెలుసుకొనుట వలన తన ఆత్మను తాను చంపుకొనుట లేదని తెలియచున్నది. ఆత్మను తెలుసుకొనకపోవుటయే ఆత్మను హింసించుట, అది ఏ ఆత్మహత్య. మరియు ఆత్మనెరుగని వాడు జనన మరణ సంసార ప్రవాహమున బడి కొట్టుకొనిపోయి నానా బాధలు పడుట వలనను తన ఆత్మను తాను హింసించుకొనిన వాడే అవును. కావున వారి సంసార బాధలకు వారే కారకులని స్పష్టమవుతున్నది. ఆత్మను తెలుసుకొనినచో ముక్తుడగుటచే ఆ బాధలేవియూ లేకుండును. కావున విజ్ఞులగు వారు తమ ఆత్మను హింసించుకొనక ఆత్మహత్యకు పోను కనుక సర్వత్రా సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మ నెరింగి తత్ఫలితముగా సర్వోత్తమమగు మోక్షగతిని పొందవలేను. మోక్షమును పరాంగతిం ఉత్తమగతి అని చెప్పుట వలన ప్రపంచములో గల పదవులన్నిటిలోనూ ఆత్మసాక్షాత్కార స్థితియే సర్వోత్తమమని తెలియచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.